దేశంలో వరకట్నం వేధింపులతో ప్రతిరోజు ఎంతో మంది యువతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలో లేదంటే ఆ కట్నం కోసం అత్తింటి వారే ఆ యువతుల ప్రాణాలు తీస్తున్న ఘటనలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి మరొక ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లో. వరకట్నం వేధింపులకు మరొక వివాహిత బలైంది. భర్త తప్పించుకోకుండా తాను మరణించిన తర్వాత ఎవరైతే తన మరణానికి కారణమయ్యారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలని, సమాజం ముందు వాళ్ళు దోషులుగా నిలబడాలని తన శరీరం మీద వాళ్ళ పేర్లు రాసుకొని, అసలు ఏం జరిగిందో రాసుకొని మరి తను బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2023లో కుందన్తో మనీషాకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బైక్, బంగారం, నగదు కూడా ఇచ్చారు. తమకు ఎస్యూవీ కారు కావాలని, ఇచ్చిన కట్నం సరిపోదని, ఈ బైక్, బంగారం, నగదు ఇవి కాదు ఇంకా ఎక్కువ కావాలి, ఎస్యూవీ కారు కావాలి అంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత శారీరకంగా, మానసికంగా మనీషాను వేధింపులకు గురి చేశారు. ఏడాదిలోపే భార్యను పుట్టింటికి తరిమేశాడు కుందన్. ఇటీవల విడాకుల కోసం మనీషాకు బెదిరింపులు కూడా వచ్చాయి. అంటే మేము అడిగినట్లు ఎస్యూవీ కారు కొనివ్వు, ఎక్స్ట్రా అదనపు కట్నం ఇవ్వు, ఒకవేళ ఇవ్వకపోతే మీ ఇంటికి వెళ్ళిపో అని ఇంట్లోంచి తరిమేశారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మవారింటికి వెళ్ళిపోయిన తర్వాత చర్చలు జరుపుదాం అని యువతి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్న సమయంలో నాకు విడాకులు ఇచ్చేయి, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు ఇచ్చిన కట్నం సరిపోదు, నువ్వు సరిపోవు, నాకు ఇంకా కట్నం కావాలి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటూ కుందన్ ఈ బెదిరింపులను చూసింది. కుందన్ ఈ బెదిరింపులు విపరీతంగా చేస్తున్న నేపథ్యంలో మనీషా ఈ బెదిరింపులకు తాళలేక, కుందన్ వేధింపులకు తట్టుకోలేక, వారింట్లో వాళ్ళ బెదిరింపులకు తట్టుకోలేక చివరికి తన పుట్టింట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. అయితే మరణిస్తూ తన జీవితాన్ని, తన కుటుంబం ఆశల్ని నాశనం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులని, వాళ్ళకి కఠిన శిక్ష పడాలని, మరొక అమ్మాయి జీవితం ఇలా నాశనం కాకూడదని కుందన్ వేధింపులను భరించలేక, ఇక తట్టుకోలేక మనీషా బలవన్మరణానికి పాల్పడుతూ తన శరీరం మీద, చేతుల మీద, కాళ్ళ మీద పెన్తో వాళ్ళ పేర్లు, ఎవరెవరైతే తనను వేధించారో వాళ్ళ పేర్లు, ఎలా వేధించారో, ఎందుకు వేధించారో, తను పడ్డ కష్టాలను శరీరం మీద రాసింది. ఏ లెటరో పెడితే, ఏ పేపర్ మీదో రాస్తే మాయం చేస్తారన్న భయంతో తన శరీరాన్నే ఒక లెటర్గా చేసుకొని, తన శరీరాన్నే ఒక పేపర్గా చేసుకొని అంత ఈజీగా చెరిగిపోకుండా పెన్తో తన శరీరం మీద వివిధ భాగాల్లో వాళ్ళ పేర్లు, వాళ్ళు పెట్టినటువంటి టార్చర్ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళు చేసిన అకృత్యాల గురించి రాసి తాను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఎంత వ్యధ అనుభవించుంటే, ఎంత బాధ అనుభవించుంటే, భర్త కుటుంబ సభ్యుల నుంచి ఎంత దారుణమైన అవమానాలు అనుభవించుంటే చివరికి ఇలాంటి ఒక దుర్భర పరిస్థితుల్లో బలవన్మరణానికి పాల్పడుతుందో ఒక యువతి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వరకట్నం తీసుకోవడం నేరం అని చెప్పి, కట్నం అడగడం నేరం అని చెప్పి, కట్నం కోసం వేధింపులకు గురి చేయడం అత్యంత ఘోరమైన ఘటన, కఠిన శిక్షలు పడతాయని ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. చట్టం చెప్తోంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాలాంటి మీడియా సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడో ఒక చోట ప్రతిరోజు దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు అంతం లేకుండా పోతుంది. అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. అమాయక యువతులు, ఇది కేవలం మధ్యతరగతి యువతుల్లో మాత్రమే కాదు, మధ్యతరగతికి మించి కొంచెం డబ్బున్న యువతులకి, మధ్యతరగతి యువతులకి, దిగువ మధ్యతరగతి యువతులకి ముఖ్యంగా ఇది చాలా చాలా అతిపెద్ద కష్టంగా మారిపోయింది. దేశంలో నిర్మూలించడానికి కుదరనంత పెద్ద ఎత్తున ఈ కట్నం అనే మహమ్మారి అన్ని రాష్ట్రాల్లోనూ పాతుకుపోయి ఉంది, ప్రబలిపోయి ఉంది. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, ఒక్క కేసు పెడితే ఈ యువతైనా సరే తాను ఇలా బలవన్మరణానికి పాల్పడే ముందు
ఇతరులు చేసిన తప్పుకు, ఆ వేధింపులకు ధైర్యంగా నిలబడి వారిని ఎదిరించి ఒక్క కేసు పెట్టుంటే మేబీ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ కుటుంబం కూతుర్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒక నిండు ప్రాణం బలయ్యేది కాదు. అలాగే ఎంతోమందికి ఆదర్శవంతురాలయ్యేది. ఓహో, ఇలాంటి కష్టాలు వస్తే ఇలా వ్యవహరించాలా, మనం చట్టం మనకి అండగా ఉందా, వ్యవస్థలు మనకి సపోర్ట్గా నిలబడతాయా అని మరింతమందికి తెలిసేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ విష వలయంలో చిక్కుకొని ఆ కుటుంబ సభ్యుల యొక్క కుందన్ కుటుంబ సభ్యుల యొక్క వేధింపులు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి విచక్షణను కోల్పోయి తాను చివరికి బలవన్మరణానికి పాల్పడాల్సిన దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. శిల్ప ఉన్నారు, మా ప్రతినిధి. శిల్పని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, తాను బలవన్మరణానికి పాల్పడుతూ కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడినటువంటి, ఇలాంటి దారుణాలకు పాల్పడిన యొక్క కుటుంబానికి ఖచ్చితంగా శిక్ష పడవాలని, వాళ్ళు దోషులుగా నిలబెట్టాలని సమాజం ముందు వాళ్ళని తాను